ఎంత కష్టం వచ్చానయ్యా పెద్దయ్యో, నీకు ఎన్ని బాధలు వచ్చానయ్యా కేసిరావు. ఎంత కష్టం వచ్చానయ్యా పెద్దయ్యో, నీకు ఎన్ని బాధలు వచ్చానయ్యా కేసిరావు. గుంపు గట్టి పగబట్టి పెద్దయ్యో, నిన్ను గాయి చేస్తుండ్రా పెద్దయ్యా. ఎటువడి నిన్ను ఓడగొట్టి నీ సీఎం కుర్చీ గుంజుకొని ప్రగతి భవన్కి వెళ్ళి నిన్ను తరిమి కొట్టాలని చూస్తుండ్రు పచ్చిపచ్చాలోళ్ళు. మరి నువ్వేమో ఖచ్చితంగా 100 సీట్లు గెలుస్తానని సిటికలేసి సవాల్ చేస్తున్నావు పెద్దయ్యో. నీ సొంత నియోజకవర్గంలోనే నాయకులంతా కాంగ్రెసు కండువ కప్పుకుంటురు పెద్దయ్యా. 600 అయినా 106 అయినా నిన్ను గద్దె దింపుడు ఖాయమంటురు పెద్దయ్యో. ఇక నీకు ముందర వంటి దోషితుల ఆచారం ఉంటట్టుంది కేసీరావు. అయ్యో భగవంతా, అందరు కలిసి మా పెద్దయ్యను ఆగం చెయ్యాలని చూస్తుర్రని ఇప్పటికే బొచ్చడి ఫికర్ చేస్తుండు మా కేసీరావు. ఓని పాడైపోరు. మా పెద్దయ్య సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్లనే జగదేవ్పూర్ ఎంపీపీ రేణుక అక్క ఆమె అనుచరులు కాంగ్రెస్ గూటికి చేరుకుండ్రు. అయ్యో, 4.5 ఏళ్ల తెలంగాణ ఏం చేసింది, ఏం సాధించింది? దళితులకు మాత్రం చాలా అన్యాయం చేసింది తెలంగాణ. కాబట్టి చిత్తుగా టీఆర్ఎస్ ని ఓడించి మన ప్రతాపనను 1,00,000 మెజార్టీతో గెలిపించుకొని మన రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని. కాంగ్రెస్ పార్టీలో చేరుడు మా అదృష్టం. ఎందుకంటే మా ప్రతాపాలను ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల లెక్క తయారవుతాం. కంపల్సరీ ప్రతాపన్న నిన్ను ఈసారి అసెంబ్లీకి పంపిస్తాం. పుండు మీద కారం చల్లినట్టు ఈడికే రంది పడుతున్న మా పెద్దయ్యకు ఈ ముచ్చట ఎరుకయ్యి ఇంకా గుండెల గుణపం గుజ్జినట్టు అయ్యిందల్లా. అల్క సుల్కన 100 సీట్లు గెలుస్తామని సంకలు గుద్దుకుంటున్న మా పెద్దయ్యకు నా ఇలాకాలనే నాయకులు గిట్ల పార్టీని ఇడిసిపోతుంటే ఈసారి గెలుస్తానా గెలవనా అని కడుపులో భయం జ్వరబడ్డదట మా కేసీరావుకు. అయ్యో రామచంద్ర, ఏమో అనుకుంటే ఏమో అయితట్టుంది ఏందిరో. ఇప్పటికే ఒంటేరు ప్రతాపరెడ్డి, నర్సారెడ్డి జోరుదారిగా ప్రచారం చేస్తున్నారు. అంటే పార్టీకి అడ్రస్ లేకుండా కేసీఆర్ ఉండేది ప్రగతి భవన్, ప్రజలలో ఉండడు. మనం పొద్దులు వేస్తే ప్రజలలో ఉంటాం, ఆయన ఫామ్ హౌస్ లో ఉంటాడు, మనం గ్రామాలలో ఉంటాం. అది కాకుండా ఆయన సెక్రటరియట్ కొలుస్తాడు, ఉస్మానియాని కొలుస్తాడు, రవీంద్ర భారతిని కొలుస్తాడు, అసెంబ్లీని కొలుస్తాడు. మరి ఆయన ప్రభుత్వాన్ని ఆయన కూర్చున్నాడు. ఇంకా గద్దరన్నను కూడా ఎండబెట్టుకొని గజ్వేల్ల కారు గుర్తు పార్టీని కథం చేసి మా పెద్దయ్యను గెలవకుండా చెయ్యాలని గట్టి పట్టుబడుతుర్రట. నీ అన్యాయం పాడైపోను. ఏందో ఏమో నల్లా, కారు గుర్తోళ్ళు ఏ ఊళ్ళో ప్రచారం చేసినా జనాలు అడ్డం తిరిగి కయ్య నొల్లికి దిగుతుర్రు. ఇక మరి మా పెద్దయ్య ఊకున్నోడు ఊకోక ఎవరి మాటలో పట్టుకొని ముందస్తు ఎలచ్చల్లని ఉరుకులో పెట్టి బొక్క బోర్ల పడ్డంత పని అవుతుంది. పాడైపోను. ఇప్పటికే పానం మంచిగుంటలేదని కండ్లు కానొస్తలేవన్న వంకతోటి నిన్న మొన్న ఢిల్లీకి పోయి బీజేపీ లీడర్లతోటి సాటుంగా బదులుకొని ఎసవంటి ఎత్తులేసినా గాని ముందర పడే యాళ్ళ లేదు, మా పెద్దయ్య గెలిచే కోపు లేదు. అయ్యో.